మంత్రాలకి చింతకాయలే రాలవు, అలాంటిది ఓట్లు రాల్తాయా? అయినా సరే ప్రయత్నిస్తే పోయేదే ఉంది, ఓ నిమ్మకాయ అనుకున్నారేమో. ఆ ఊరిలో జూమంతర్ ఖాళీ చేశారు. ఇంకేముంది, యంత్రం తంత్రం, ఎవరిపై ఈ మంత్రం అంటూ ఊరంతా ఉరికింది. సీన్ కట్ చేస్తే మీరే చూడండి. అయినా ఇప్పుడు సింతకాయ సిలక్కొయ్య ఎవరికి కావాలి? ఎన్నికల సీజన్తో పల్లెబాటలో రాజకీయ వాతావరణం గరంగరంగా ఉంది. సర్పంచ్ ఎన్నికలు సాధారణ ఎలక్షన్స్ ని తలపిస్తున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. పల్లె పల్లెన ఎక్కడ చూడు విను ఓటుకు నోటు వ్యవహారాలు ఓ రేంజ్ లో సాగుతున్నాయి. ఇజ్జత్ కా సవాల్ అన్నట్టుగా అభ్యర్థులు సంచుల కొద్దీ డబ్బులు పంచుతున్నారనేది ఓపెన్ టాక్. ఇదంతా ఒకవైపు. మరోవైపు చూస్తే పంచాయతీ ఎన్నికల్లో లకలక సీన్ రఫ్ఫాడిస్తోంది. ఓవైపు ఓట్లకి గాలం వేస్తూనే మరోవైపు ప్రత్యర్థులకు చుక్కలు చూపేందుకు ఇదిగో ఇలా మంత్రాంగం చేస్తున్న వైనాలు వెలుగు చూస్తున్నాయి. అది సంగతి. ఓట్ల కోసం జనాలకి గాలం వేస్తూ మరోవైపు ప్రత్యర్థుల్ని చిత్తు చేసేందుకు సామధాన భేద దండోపాయాలతో పాటు అదనంగా అబ్రకదబ్రా ఎఫెక్ట్ ని వాడుతున్నారిలా. ప్రత్యర్థి ఇంటి ముందు ముగ్గులేసి మరీ క్షుద్ర తంతు నిర్వహిస్తున్నారు. చేతబడితో ఓట్లు రాలతాయనా? ప్రత్యర్థిని సైకలాజికల్ గా దెబ్బతీయటమే లక్ష్యమా? కారణం ఏదైనా క్షుద్ర ముగ్గు కదా పల్లెని ఠారెత్తిస్తోంది. కమ్యూనిస్టుల కోట ఖమ్మం గుమ్మల్లో క్షుద్ర పూజల వ్యవహారం కలకలం రేపింది. గోళ్లపాడు గ్రామంలో క్షుద్ర ముగ్గేశారు. అందులో ప్రత్యర్థి ఎన్నికల గుర్తు గీసి మరీ మంత్రాలు చేశారు. మరి కాసేపట్లో పోలింగ్ అనగా ఈ క్షుద్ర తంతు తెరపైకొచ్చింది. ఖమ్మం గోళ్లపాడులో అలా క్షుద్ర తంతు జరిగింది. అదే బాటలో నారాయణపేట జిల్లా మక్తల్లోనూ మంత్రాల వ్యవహారం గత్తర రేపింది. మక్తల్ మండలం కచ్వార్లో పంచాయతీ ఎన్నికల్లో చేతబడి తంతు స్థానికుల్ని మస్తు పరేషాన్ చేసింది. బీజేపీ బలపరిచిన అభ్యర్థి వెంకటమ్మ ఇంటి ముందు అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్లు కనిపించాయి. తెల్ల ఆవాలు, పసుపు ఇంకా మరికొన్ని రకాల వస్తువులు ఏవో చల్లి పూజలు చేశారంటోంది వెంకటమ్మ కుటుంబం. ఉదయాన్నే ఇంటి ముందు ఇలాంటి దృశ్యం చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. క్షుద్ర పూజలతో కీడు తప్పదనే భయంతో వెంకటమ్మ భర్త మోహన్ గౌడ్ అయితే అస్వస్థతకు గురవటంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఇదంతా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి బంధువుల పని అని ఆరోపించారు వెంకటమ్మ కుటుంబ సభ్యులు. సీసీ ఫుటేజ్ లో రికార్డైన దృశ్యాల ఆధారంగా ఇదంతా కాంగ్రెస్ మద్దతుదారు రేణుకా మామ అయిన రాములు నిర్వాకమని పోలీసులకి ఫిర్యాదు చేశారు. సర్పంచ్ అభ్యర్థి ఇంటి ముందే కాదు, ఏకంగా పోలీస్ స్టేషన్ దగ్గర క్షుద్ర తంతు నిర్వహించడం కొసమెరుపు.